నమస్కారం అండి. నా పేరు కంచర్ల మాధవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి మహిళా టీడీపీ నాయకురాలుగా మాట్లాడుతున్నాను. నిన్న జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ వివాదంలో గుంటూరులో జరిగినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాను. అంబటి రాంబాబు గారు, మీరు రాజకీయ పరంగా కాదండి, దైవంతో చతుర్లాడుతూ ఏదో మీ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు పొందటానికి దైవంతోనే చెలగాటం ఆడుతున్నారు. మీ వయసుకి సంబంధించిన కాస్త పదజాలం అనేది దగ్గర పెట్టుకోండి. ఏదో చంద్రబాబు గారితో మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారే కానీ అది చంద్రబాబు గారికి సంబంధించింది కాదండి. అది ప్రతి ఒక్క హిందూకి సంబంధించిన విషయం, దైవానికి సంబంధించిన విషయం. ఒక్కసారి ఏం మాట్లాడారో మీరే చూడండి. మీరు ఒక పార్టీలో ఉన్నారు, ఒక మంత్రిగా చేశారు, మీకు పెద్ద వయసు ఉంది, మీ వయసుకు తగ్గ మాటలే మాట్లాడుతున్నారా, లేకపోతే అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబుగా మాట్లాడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి. మా నాయకుడిని ఏదో చేయాలని అనుకుంటున్నారే కానీ మా నాయకుడు అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జోలికి మీరు రావట్లేదు. దైవంతో పెట్టుకుంటున్నారు. భూమి మీద చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా 10 కాలాలు ఉండాలి అనుకుంటే దైవంతో దయచేసి చతుర్లాడకండి. ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పి 11 సీట్లతో పరిమితం చేశారు. ఇంకా పార్టీ అసలు శాశ్వతంగా భూస్థాపితం చేసే రోజులైతే మీకు ముందు రోజుల్లో ఉన్నాయి. మాకు పార్టీ పరంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కానీ క్రమశిక్షణ అనే విధానం నేర్పించారు కాబట్టి మేము కూడా కొంచెం బుద్ధితో విధి విధానాలతో మాట్లాడుతున్నాము. మీరు కూడా ఆ బుద్ధి తెచ్చుకొని మీరు మీ నాయకుడికి బుద్ధి చెప్పుకుంటారో, మీకు మీరే బుద్ధి తెచ్చుకుంటారో, లేదా ఆ కలియుగ దైవం మీ కళ్ళు తెరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పదజాలం వాడొద్దండి. ఏనుగుకి సమానం కాలేరు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితో మీరు ఏ రోజుకి సమానం కాలేరని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.